బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. అందరూ నాతో చెప్పండి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. We are all gods, my dear friends. We are all that. తత్వమసి శ్వేతకేతు. ఓ శ్వేతకేతుడా, నువ్వు అదే అయి ఉన్నావు నాయన. హే శ్వేతకేతు, యు ఆర్ దట్. తత్వమసి, నువ్వు ఆ పరబ్రహ్మము. అది తెలుసుకోవడమే ధ్యానం యొక్క ధ్యేయము, ధ్యానం యొక్క అభ్యాసము, ధ్యానం యొక్క అనుభవం. ఏమిటయ్యా ధ్యానం యొక్క ధ్యేయము, ఏమిటయ్యా ధ్యానం యొక్క అనుభవము, ఏమిటయ్యా ధ్యానం యొక్క లక్ష్యం అంటే నువ్వు అదే నాయనా, నువ్వు ఆ పరబ్రహ్మము నాయనా. We are all that. In the Old Testament, Moses was given to say by the lords of the mountain that I am that I am. నేను ఆ నేను, I am that I am. మోసెస్ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప అగ్నిగోళం కనపడినప్పుడు ఆ అగ్నిగోళంలోంచి పదాలు వస్తున్నాయి. ఏమని? నువ్వెవరు అని అడిగాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నాడు. నేను ఆ నేనుని, నేను ఈ మేనుని కాదు, నేను ఆ నేనుని. ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, నేను ఈ మేనుని కాదు, నేను ఆ నేనుని. I am that I am. तत्त्वमसि श्वेतकेतो अहम ब्रह्मास्मि, अहम देहोस्मि नहीं है. हम शरीर नहीं बल्कि हम आत्मा है मेरे प्यारे दोस्तों. जब तक ये हम इसे अनुभव में नहीं पाएंगे, जिंदगी में कल्याण नहीं होगी. జీవితంలో కళ్యాణం కావాలంటే ఆత్మ యొక్క అనుభవము, పరమాత్మ పరబ్రహ్మం యొక్క అనుభవము కావాలి. ఎవరైతే ఇక్కడ ఈ శరీరంలో ఉంటూ పరబ్రహ్మం యొక్క అనుభవం సంపాదించారో ఆ ఆత్మను పరమ ఆత్మ అంటారు. ఎవరైతే ఈ అనుభవం లేకుండా నేను ఈ శరీరంని, నేను ఈ ఎముకల గూడిని, నేను ఈ మాంసపిండాన్ని అనుకుని జీవిస్తారో వాళ్ళు జీవాత్మ. మనమందరము పరబ్రహ్మం అయి ఉన్నా కూడాను అజ్ఞానం కారణముగా, అనుభవం లేకపోవడం వలన, ధ్యానం చేయకపోవడం వలన నేను ఈ శరీరమును, మాంసపిండమును, నాకు 20 ఏళ్ళు వచ్చాయి, నాకు 30 ఏళ్ళు వచ్చాయి, నాకు 50 ఏళ్ళు వచ్చాయి అనుకుని జీవించే వాళ్ళంతా జీవాత్మలు. కానీ ఈ శరీరంలో ఉంటూ నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఎముకలు కాదు, నేను ఈ గుండె కాదు, నేను ఈ కాలేయము కాదు, ఐఎమ్ నాట్ దిస్ హార్ట్, ఐఎమ్ నాట్ దిస్ లివర్, ఐఎమ్ నాట్ దిస్ కిడ్నీస్, ఐఎమ్ నాట్ దిస్ ప్యాంక్రియాస్, ఐఎమ్ నాట్ దిస్ skeleton. I am that I am. I am not this body, I am that I am. Whoever lives in that understanding in this body is the ultimate soul, Parama Atma. Parama means ultimate soul. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడాను పరమాత్మలు. పరమాత్మలందరికీ నా యొక్క నమస్కారం. ఎందరో పరమాత్మలు, అందరికీ వందనము. నేను కూడా ఒక పరమాత్మను. డాక్టర్ సంజయ్ పింగి ఒక పరమాత్మ. చెప్పండి చిత్తాలు వహించారు. శ్రీ గణేష్ గారు వైద్యం ఎంత చక్కగా వహించారో. ఈ పరమాత్మకు చెప్పండి ఉన్నాం.
मैं हमेशा भूल जाता हूँ क्या बात है। प्रेमेंद्र परमात्मा को नमस्कार अरुण कुमार परमात्मा को नमस्कार పరమాత్మలందరికీ నమస్కారం. నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడాను తమను తాము శరీరం అనుకోవటం లేదు, తమను తాము ఆత్మగా తెలుసుకుని ఉన్నవారు, పరబ్రహ్మంగా తెలుసుకుని ఉన్నారు. అందరికీ చంద్రుడు వను అంద చందము హృదయ అరవిందమును జోజి బ్రహ్మానందమను ఎందరో మహానుభావులు హృదయ అరవిందములో బ్రహ్మానందం అనుభవించే వారు అందరూ మహానుభావులు. హృదయం అంటే ఆత్మ, అరవిందం అంటే కమలము. చంద్రుడు అంద చందము హృదయ అరవిందమును జోజి బ్రహ్మానందమను చంద్రుడు వదనుని అంత చందములు హృదయ అరవిందమును చూచి బ్రహ్మానంద భట్టులే వారందరూ. అంటే హృదయం అంటే ఆత్మ. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆత్మ అరవిందం అవుతుంది, కమలంలా పిచ్చుకుంటుంది. ధ్యానం చేయకపోయినచో ఆత్మ ముకులించుకుంటుంది, వికసించుకుని పరవశిస్తూ ఉండదు. ఎప్పుడైతే ఆత్మ వికసించుకుని పరవశిస్తుంటుందో బ్రహ్మానందంలో ఉంటుంది. బ్రహ్మానందంలో ధ్యానంలో ఆ బ్రహ్మాస్మి అనే బ్రహ్మానందంలో అనుభవించే వాళ్ళందరూ మహానుభావులు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు, అందరూ పరమాత్మలు. చంద్రుడు అంద చందము హృదయ మై డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ ఆల్ గాడ్స్. త్యాగరాజు ఎందరో మహానుభావులు చూశాడు. ఎవడే మహానుభావుడు? మహా అనుభవం ఉన్నవాడు మహానుభావుడు. ఏంటా మహా అనుభవము? ధ్యానం చేసే వాళ్ళందరికీ బ్రహ్మానందం అనే మహా అనుభవం వస్తుంది. వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ హృదయ అరవిందములో వాళ్ళు బ్రహ్మానందం అనుభవిస్తారు. అలాంటి బ్రహ్మానందం అనుభవించే మహా అనుభావులందరికీ, పరమ ఆత్మలందరికీ ఈ పరమాత్మ యొక్క వందనములు, శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ టు యు ఆల్. పుట్టాము, చచ్చాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కన్నాము, వాళ్ళు చచ్చారు, మనము చచ్చాము. ఇదంతా మహా అనుభవం కాదు, సాధారణ అనుభవం.
జీవాత్మకి సాధారణ అనుభవము, పరమాత్మకి మహానుభవము వస్తుంది. ధ్యానం చేస్తే జీవాత్మ పరమాత్మ. ధ్యానం చేయకపోతే పుట్టిన జీవాత్మ చచ్చే జీవాత్మగా ఉంటుంది, కానీ చచ్చే పరమాత్మగా ఉండదు. You have to do meditation to become an ultimate soul, to become the highest level soul, to become a Paramatma. Through meditation, you become that. Because you are that. You are not this. మనము ఈ ఎముకల గూడు కాదండోయ్, మనం ఈ రక్త మాంస పిండములు కాదండోయ్, ఈ జుట్టు, ఈ ముక్కు, ఈ కన్ను, ఈ చెవి, ఈ మెడ కాదండోయ్. అర్జునుడు కృష్ణుని అడిగాడు, ఎవరివయ్యా నువ్వు అంటే ఏం చెప్పాడు కృష్ణుడు? అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతైవచ. ఓ అర్జున, నేను ఆత్మను. అహం ఆత్మా గుడాకేశ. గుడాక్ అంటే నిద్ర. నిద్రను జయించిన వాడు అర్జునుడు. నిద్రపోతున్న వాడికి కృష్ణుడి మాటలు రుచించవు. దుర్యోధనాదులు, కౌరవులు నిద్రపోతున్న వాడు, వాడిని కృష్ణుడు మేల్కొల్పలేడు, చెప్పలేడు, జాగృతపరచలేడు. కానీ అర్జునుడు, పాండవులు నిద్రపోతున్నవాడు కాదు, సత్యం కోసం వేచి ఉండేవాడు. ఎవరైతే సత్యం కోసం వేచి ఉంటారో వాడికి సత్యం తీర్థమవుతుంది. కానీ ఎవరైతే సత్యం కోసం వేచి ఉండలేదో వాడికి సత్యం తీర్థం కాదు కదా. తిరుపతి తీర్థం అవుతుంది, సత్యం తీర్థం కాదు. కాశీ తీర్థం అవుతుంది, కానీ సత్యం తీర్థం కాదు. కాశీకి వెళ్ళి వస్తారు, ఇంకొంచెం డబ్బులు పోగొట్టుకుని అల్సర్తో వస్తారు. తిరుపతికి వెళ్తారు, గుండు చేయించుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు. కానీ అది తీర్థం కాదు. ఏమిటయ్యా తీర్థము? జన యైస్తరంతి తాని తీర్థాన్ని. జన యైస్తరంతి తాని తీర్థాన్ని. జనులు ఎక్కడైతే తరిస్తారో దానికి తీర్థము అని పేరు. ఎక్కడ తరిస్తారు? సత్యము అనే ఆ యొక్క తీర్థం గ్రోలినప్పుడు, సత్యం అనే ఆ తీర్థం అనుభవించినప్పుడు వాళ్ళు తరిస్తారు. సత్యము తెలుసుకోవడమే తీర్థయాత్ర. సత్యం గ్రోలడమే తీర్థము స్వీకరించడము. నువ్వు తిరుపతికి వెళ్ళొస్తే, కాశీకి వెళ్ళి వస్తే, మక్కాకి వెళ్ళి వస్తే, బెత్లెహేం వెళ్ళి వస్తే అది తీర్థయాత్ర కాదు సుమి. అది ఏ వరల్డ్లీ ట్రావెల్. ఇట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ ట్రావెల్. సత్యము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తరించిన వాళ్ళు, పరమ ఆత్మ అయిన వాళ్ళు. సత్యం ఇంకా తెలియని వాళ్ళు, తెలుసుకోని వారు జీవాత్మ. దే ఆర్ ఓన్లీ బాడీ మైండ్. దే ఆర్ నాట్ బాడీ మైండ్ సోల్. Whoever does not do meditation is only a body mind, BM. He is not a BMS. He is not a soul. He doesn't know what is the soul. ఆత్మ తెలియదు. అర్జునుడు అడిగాడు కృష్ణుని, ఎవరివయ్యా నువ్వు అంటే, నేను ఆత్మను, సోల్. ఐ ఆమ్ ఎస్ ఫర్ సోల్, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. G for body, M for mind, S for soul, S for spirituality. M for mental case, S for spiritual master, my hero. जब तक हम ध्यान में नहीं उतरेंगे, जब तक हम सांसों के साथ नहीं रहेंगे, हम परम आत्मा कदापि नहीं बन सकते हैं. अगर आपको एक परम आत्मा बननी है तो तिरुपति को भूल जावे, काशी को भूल जावे, अपने घर में बैठे सांसों के साथ एक हो जावे मेरे प्यारे दोस्तों, तो हम परम आत्मा बन जाएंगे निश्चित रूप से. ఎవరైతే ధ్యానం చేస్తారో వారు తీర్థయాత్రలో ఉన్నవారు, తీర్థం రోజుతున్నవారు, తరిస్తున్నవారు, పరమ ఆత్మ అవుతున్నవారు.
సత్యం ఏవ జయతే నానంతం. సత్యము మాత్రమే జయిస్తుంది. ఏమిటి ఆ సత్యం అంటే? ఎస్ ఫర్ సత్యము, ఎస్ ఫర్ సోల్, ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. దట్ ఈస్ ద సత్య, దట్ ఈస్ ద సోల్, దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ. ఎస్ ఫర్ శ్వాస. ఆ శ్వాస దగ్గరికి వెళ్తే కానీ ఆ సత్యం తెలియదు. యూ హ్యావ్ టు గో టు యువర్ బ్రెత్ టు రియలైజ్ యువర్ సోల్. Unless you go to your breath, you cannot realize the soul. Om Bhurbhuvat Tatsavituर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. నోటితో రాదు, నోరు మూసుకునేవాడు. మనసులో ఎవరితో చిత్రీకరించుకుంటే రాదు, మనసు మూగపోవాలి. నోరు మూగపోయి, మనసు మూగపోయి శ్వాసానుసంధానం చేస్తే ఆ సత్యము తెల్లమవుతుంది, క్షణమాత్రంలో లభిస్తుంది. ధ్యానం ద్వారానే సత్యం లభ్యమవుతుంది. ధ్యానం లేక సత్యం తెలియదు. ఈ శరీరము మనస్సుగానే మిగిలిపోతాము, బాడీ మైండ్ గానే ఉండిపోతాము. ఆత్మగా ఉన్న మనము మనం తెలుసుకోలేక నేను ఒక శరీరపు ఎముకల గూడు, నేను ఒక మనస్సు, నేను ఒక ఆలోచనల పొట్ట, నేను ఒక సంస్కారాల మెతుకు అనుకోవడం జీవాత్మ లక్షణం. బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఓ అర్జున, ఈ కనపడే శరీరం నేను కాదు సుమా, నేను దేవకి నందుడం కాదు సుమా, నేను గోకుల వాసిని కాదు సుమా, నేను అన్ని చోట్ల ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూతాశ, అన్ని చోట్ల నేనే ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని చోట్ల ఉన్నారు. తెలుసుకున్న వాళ్ళు పరమాత్మను, తెలుసుకునే వాళ్ళు జీవాత్మను. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవ చ. నేను మొదలు, ఆది, నేను మధ్యము, నేను అంతము కూడాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవ చ. ఈ శరీరం రాకముందు నేను ఉన్నాను, ఈ శరీరం ఉన్నప్పుడు నేను ఉన్నాను, శరీరము పోయిన తర్వాత కూడా నేను ఉంటాను, అంతమైన తర్వాత కూడా నేను ఉంటాను. అది అర్థం. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవ చ. ఈ శరీరం రాకముందు కూడాను, తల్లి గర్భంలో నేను ప్రవేశించిన ముందు కూడాను నేను ఉన్నాను. తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నాను. ఈ శరీరము శవం అయిపోయిన తర్వాత కూడాను నేను ఉంటాను. అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయవ చ. అహం ఆత్మ కూడా. అయ్యా, నేను ఆత్మన్నాయినా. बार बार सुने, हजार बार सुने, हमेशा इसे स्मृति पद में रखे, स्मरण करें कि हम शरीर नहीं बल्कि आत्मा. We are not this body. ఈ రోజు నేను ఇక్కడ కూర్చుంటే, ఈ రోజు మీరు అక్కడ కూర్చుంటే, ఎందుకోసం నేను ఇక్కడ కూర్చున్నాను, ఎందుకోసం మీరు అక్కడ కూర్చున్నారు, ఏమి నేర్చుకోవడం కోసం. అహం ఆత్మ కూడా ఆకేశ. అది నేర్చుకోవడం కోసమే నేను ఇక్కడ, మీరు అక్కడ, మనం అందరం కలిసి ఉన్నాం ఇక్కడ. వీఆర్ నాట్ ద బాడీ. రేపు సంజయ్ కింగ్ చచ్చిపోతాడు, నేను ఏడుస్తానా? సెలబ్రేట్ చాక్లెట్ మంచి పెట్టాను. నాకు సంజయ్ కింగ్ అని గొప్ప మిత్రుడు ఉండేవాడు. ఏమి సితార వాయించాడు. ఏమైంది స్వామి? ఆయన పైలోపలికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ సితార వాయిస్తున్నాడు. యాస్ట్రల్ వరల్డ్స్ లో, భువన్ లోకల్లో, సువన్ లోకల్లో ఆయన పెద్ద కచేరీ చేస్తున్నాడు. నేను సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తుంటారు. మా మొగుడు పోయాడు, మా తండ్రి పోయాడు. వాళ్ళు ఏడుస్తుంటారు, నేనేమో సంబరాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవాత్మలో నేను ఒక పరమాత్మ. పరమాత్మకి ఏడుపు లేదు,
జీవాత్మకి ఏడుపే 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 ఏడుపే, దుఃఖమే 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 దుఃఖమే. ఎందుకు? వాడు జ్ఞానం చేయలేదు, తనను తాను తెలుసుకోలేదు. ఈ డిడ్ నాట్ రియలైజ్ హిమ్సెల్ఫ్. దేర్ఫోర్ దేర్ ఇస్ సఫరింగ్, సారో సారో, సఫరింగ్ సారో సఫరింగ్, ఆల్వేస్ 24 hours. బయటికి నవ్వుతూ తిరుగుతున్నా, లోపల దుఃఖంతోనే ఉన్నవాడు కూడా. ఏడవలేక నవ్వుతున్నాడు అంతే. Unless you become a Paramatma, your Ananda will not start in life. Unless you become a Paramatma, your Dukkha will not end and your Ananda will not begin. ఆ సత్యము, నేను ఆత్మను సత్యం తెలుసుకుంటే యు గాట్ టు డూ మెడిటేషన్. आपको ध्यान करना ही है, ध्यान ಮಾಡಲೇಬೇಕು. ಧ್ಯಾನ ಮಾಡಲೇಬೇಕು, ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾಡಬೇಕು, ಧ್ಯಾನದಿಂದ ಜ್ಞಾನ, ಜ್ಞಾನದಿಂದ ಮೋದಿ, ಧ್ಯಾನ ಒಂದೇ ಮಾಡಬೇಕು ಮಿತ್ರರೇ. జ్ఞానದಿಂದಲೇ జ్ఞాన, జ్ఞానದಿಂದಲೇ ముక్తి. ఎవరికైతే సత్యం ఉంటుందో వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు, ఎవరి దగ్గర ఇంకా సత్యం చేరలేదో వాళ్ళకి ఇంకా జ్ఞానం చేరినట్టు. వాళ్ళు ఇంకా అజ్ఞానంలో ఉన్నవారు, గుడాకలో ఉన్నవారు, నిద్రపోతున్నవారు. గుడాకాశ నిద్రను జయించిన వాడు కాదు, నిద్రపోతున్నవాడు. కౌరవులు నిద్రపోతున్నవారు, పాండవులు నిద్ర నుంచి మేల్కొన్నవారు. కృష్ణుడు అందరినీ నిద్రలోంచి మేల్కొల్పజేసేవాడు. ఎవరికి మేల్కోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు. ధ్యానం ఎవరికైతే ధ్యానం కావాలో వాళ్ళకి. సంగీతం ఎవరికి? మీకు వచ్చా సితార్, మీకు వచ్చా వైలిన్, మీకు వచ్చా తబలా, మీకు రాదు. ఎందుకు రాదు? మీరు కోరుకోలేదు. ఈయన సితార్ కోరుకున్నాడు, ఆయన సితార్ వెళ్ళింది. ఆయన వైలిన్ కోరుకున్నాడు, ఆయన వైలిన్ వెళ్ళింది. వీళ్ళు తబలా కోరుకున్నాడు, వచ్చింది. కోరుకోకపోతే రాదు. ధ్యానం కోరుకోవాలి, సత్యం కోరుకోవాలి, అప్పుడు ధ్యానం వస్తుంది, సత్యం వస్తుంది. మీ ఇళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడి నుంచో ఈ రోజు ఈ 10 రోజులు ఇక్కడ ధ్యాన మార్చకుండా ఉండాలి అనుకుంటున్నారు కనుక మీరు అందరూ ఇక్కడ వచ్చి అనుకోకపోతే ఉంటారు ఏమిటి? ఇక్కడ ధ్యానం కావాలని కోరుకుంటే ధ్యానం వస్తుంది, సంగీతం కావాలని కోరుకుంటే సంగీతం వస్తుంది. నేను వైద్యం నేర్చుకోవాలి, నేను వైద్యం వాయించాలని అనుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. పెద్ద హరిప్రసాద్ చౌరస్తి అన్నాడు, ఫ్లూట్ వాయిస్తాడు. ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తాడు. ఆయన ఫ్లూట్ వచ్చింది. ఆయనకి ధ్యానం తెలియదు. ఎందుకు తెలియదు? ధ్యానం కోరుకోలేదు. హీ డస్ నాట్ నో వాట్ ఈస్ మెడిటేషన్. మన చీఫ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకి ధ్యానం కోరుకోలేదు, ధ్యానం లేదు. నేను చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నాను, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యానా? ఎందుకు లేదు? నేను కోరుకోలేదు. నేను ఒక యోగిని అవ్వాలని కోరుకున్నాను, అయ్యానా లేదా? అయ్యాను. ఎవరు ఏది కోరుకున్నా అది వాళ్ళకు లభిస్తుంది. కోరుకోకపోతే లభించదు. రేపు పొద్దున్న పెసరట్టు కావాలని నువ్వు కోరుకుంటే ఆ పెసరట్టు వస్తుంది, లేదా వస్తుంది పెసరట్టు. ఆకాశం చాలా దిగుతుంది పెసరట్టు. ఎప్పుడైనా చూసారా ఆకాశం నుంచి ఒక పెసరట్టు రావడం? మరి ఆకాశం నుంచి ముక్తి మోక్షం ఎలా వస్తుంది? దేవుడా నీకు అక్కడి నుంచి ఒక పెసరట్టు ఎవరిస్తాడు? పెసరట్టు పెసరట్టు ఇవ్వడం ముక్తి ఇస్తాడండి. దేవుడా దేవుడా పెసరట్టు.
దేవుడా దేవుడా ముక్తి, పెసరట్టు రాదు, ముక్తి రాదు. ఎందుకంటే ఆ దేవుడు నువ్వే. తత్వమసి శ్వేతకేతో, యు ఆర్ దట్. నువ్వు కోరుకోవాలి, నీకు వస్తుంది. తత్వమసి శ్వేతకేతో, నువ్వు ఆ పరబ్రహ్మమై ఉన్నావు. అక్కడెక్కడో ఎవడో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వే. బ్రహ్మం పరంగా వేద పరదేశం లేదు. బ్రహ్మం పరంగా తానే పట్టబయలు, తన్నుదా జరిగిన తానే పూర్ణం. బ్రహ్మం బనిన పరదేశమున లేదు. బ్రహ్మం అంటే పరదేశములో, అంటే నేపాల్లో, కాశీలో ఎక్కడో లేదు. బ్రహ్మం కనుక తానే తానే పట్టబయలు, తన్నుదా జరిగిన తానేపో బ్రహ్మం. మై డియర్ ఫ్రెండ్స్, you got to know yourself. You are the Brahmatma. You are the Virat Atma. You are not the Shariratma. You are not the Jivatma. నఖ శిఖ పర్యంతం నువ్వు కాదు. నఖం అంటే గోరు, శిఖం అంటే జుట్టు. ఈ గోరు నుంచి జుట్టు వరకు నువ్వు కాదు నాయన. నఖ శిఖ పర్యంతం నువ్వు కాదు. యు ఆర్ దట్, యు ఆర్ నాట్ దిస్. శరీరానికి భోజనం కావాలి, ఆత్మకు ధ్యానం కావాలి. ఆత్మకు భోజనం అక్కర్లేదు, శరీరానికి ధ్యానం అక్కర్లేదు. శరీరానికి భోజనం కావాలి, మనం ఆత్మ ఉన్న కనుక మనకి ధ్యానం కావాలి. అక్కడ శవం పడి ఉంటుంది, ఆ ధ్యానం కావడానికి అవసరం లేదు. మనం ఆత్మ కనుక ఇక్కడ ఉన్నాము కనుక, ఈ శరీరంలో ఉన్నాము కనుక, మనకు ఆత్మకు భోజనం పెట్టారు కనుక ఆ భోజనం పేరే ఆత్మకు ధ్యానము, జ్ఞానము, ముక్తి. మనం ఎన్నో లోకాలు తిరుగుతున్నాం. భూలోక వాసనం ఇప్పుడు, గతంలో ఏ ఖగోళంలో ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏ తలంలో ఉన్నామో, ఏ డైమెన్షన్స్ లో ఉన్నామో. మనం ఎన్నో డైమెన్షన్ తిరుగుతున్నాం. ఇది 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్, 5 డైమెన్షనల్, 6, 7, 8, 9, 10 ఎన్నో తలాలు ఉన్నాయి, ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి. వీఆర్ ఇన్వి డైమెన్షనల్ క్రీచర్స్. మనం అనేక తలాలకు సంబంధించిన వాళ్ళము. అనేక తలాలకు మనం యానము చేస్తున్న వాళ్ళము. వీఆర్ ఫర్ ఎవర్ కాస్మిక్ ట్రావెలర్స్. వీఆర్ కాస్మిక్ ట్రావెలర్స్ మై డియర్ ఫ్రెండ్. మనము అనేక తలాల్లో మనము స్వేచ్ఛా విహారం చేస్తే ఒక పరమాత్మనము. మనకు బంధము లేదు, అనుకుంటేనే బంధము. We are cosmic travelers, eternal verities, traveling throughout the cosmos according to our wish. ఎలాగైతే ధ్యాన మహాచక్రం కోసం మనంతటా మనం ఇళ్ళ నుంచి బయలుదేరి వచ్చామో, మన అనేక ఖగోళ లోకాల్లోంచి మనము ఆ ఇంట్లోంచి బయలుదేరి ఈ భూమండలానికి వచ్చాము, యాత్రకు వచ్చాము. ఈ భూమండలాన్ని బాగు చేయడం కోసం వచ్చాము. చూడడం వాళ్ళందరము ఎందుకు వచ్చాము భూలోకానికి? ఇడ్లీ వడ పెసరట్టు తినడం కోసం రాలేదు. వచ్చిన తర్వాత ఇడ్లీ తింటాము, వడ తింటాము, పెసరట్టు తింటాము. కానీ ఇడ్లీ కోసము, వడ కోసం, పెసరట్టు కోసం ఇక్కడ అక్కడ భోజనం చేసుకోవడం కోసం మీరు వచ్చారు. ఇంటి వదిలి పెట్టేసి మీ ఇంట్లో మీ ఇంతకన్నా మంచి పెసరట్టు దొరుకుతుంది. కానీ మీరు వచ్చిన ధ్యానం కోసము ఇక్కడ వచ్చిన తర్వాత ఇడ్లీ తినాలి, వడ తినాలి, పెసరట్టు తినాలి. అక్కడ భోజనం బాగా చేస్తున్నారా? వాళ్ళు వంటలు చేస్తున్నారా? చేస్తే చెప్పకుండా అలాగే భూలోకం యాత్రగా వచ్చాము.
మన అనేక లోకాల నుంచి, అనేక ఖగోళ లోకాల నుంచి మనం యాత్రలో ఉన్నాము. हम चंद दिन के मेहमान हैं इस धरती पे, इसे ना भूलें आप. अगर भूल जाते हैं तो दुख में गिर जाते हैं. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము భూమండలంలో యాత్రికులము, పాంథులము. వీఆర్ ఆల్ ట్రావెలర్స్, టెంపరరీ ట్రావెలర్స్. రేపో ఎల్లుండో సంజయ్ కింగ్ గ్యారంటీగా ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాడు. ఏమిటో పొద్దున్నే శాపం పెడుతున్నాడు అనుకుంటున్నాడు. ఇంత సితార వాయించండి, నాకు ఇలా శాపం ఉంటుంది. ధర్మరాజు ని ఆ యక్షుడు ప్రశ్న అడిగాడు. ఓ యుధిష్ఠిరా, ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏది నాయనా అన్నాడు. అప్పుడు వెంటనే తడుముకోకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆయనకి తడుముకోవడం లేదు, టకామని జవాబిస్తాడు. 2+2 అంటే ఎంత అంటే మీరు ఆలోచిస్తారా? 4 అని చెప్పేస్తారు. బుర్ర కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే పరమసత్యం గురించి ధర్మరాజు బుర్ర కొనుక్కోవాల్సిన అవసరం లేదు, టకామని చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు? చుట్టుపక్కల అందరూ చస్తున్నా నేను మటుకు చావను అనుకుంటాడు. అది అందరికన్నా ఆశ్చర్యం. ఈ సంజయ్ కింగ్ నేను చస్తే చావను అనుకుంటున్నాడు. పొద్దున్నే నాకే దొరికావు. ఏ క్షణమైనా మనం చావచ్చు అని ఆ ఎరుపులో ఉండేవాడే ఒకానొక పరమాత్మ. ఈ క్షణంలో చనిపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతుల పైకెత్తండి. अरे ये परमात्मा बन गया आज. చెప్పండి సంజయ్ కింగ్ గారు, డాక్టర్ సంజయ్ కింగ్. ఈయన ఎంబీబీఎస్ డాక్టర్. చెప్పండి. ఈయన సంగీతంలో PhD. కానీ నిజమైన ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిటేషన్, బ్యాచులర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అది డాక్టర్.